Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Okay children, now let me discuss what in this concept class ఇందులో ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేసాము మనము సెకండ్ క్లాస్ కి సంబంధించి కెమిస్ట్రీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ లోపల క్లాస్ 2 లో we will discuss what common compounds అంటే ఏంటివి, న్యాచురల్ అంటే ఏంటివి, ఆర్టిఫిషియల్ అంటే ఏంటివి, అదేవిధంగా మనకు ఏ రంగాలలో మనం ఇంపార్టెన్స్ ని మనం గమనిస్తూ ఉన్నాము, ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం, ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ వేరియస్ ఫీల్డ్స్, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎట్లా మనం యూజ్ చేస్తూ ఉన్నామో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కామన్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటిది, కామన్ కాంపౌండ్స్ అంటే ఏంటిది, ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ వాటర్ అరౌండ్ అస్, ద కాంపౌండ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వాటర్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న కాంపౌండ్స్, ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, సాయిల్ కావచ్చు, ఇట్లాంటివి కాంపౌండ్స్ అన్నిటి గురించి మనం చూసేదాన్ని ఏమంటారు, కామన్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటివి, ఎయిర్, నెక్స్ట్ వచ్చేసి వాటర్, సాయిల్, ప్లాంట్స్, animals. These are the plant materials and animal materials. These are all said to be common substances. Which common substances antam. Common substances. Next one, along with these common substances, next one let me take natural substances. ఏంటిది natural substances అంటే, natural substances means what the substances we are getting from the nature నుంచి మనం గెయిన్ చేసుకునేటివి, నేచర్ నుంచి వచ్చే సబ్స్టెన్సెస్ ఏమంటారు, సో న్యాచురల్ సబ్స్టెన్సెస్ అంటారు. ఈ న్యాచురల్ సబ్స్టెన్సెస్ జనరల్గా మేజర్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ we are extracted from planting materials. ప్లాంట్స్ నుంచి ఎక్కువ మెటీరియల్స్ని తీసుకుంటాము, ఫుడ్ మెటీరియల్స్ను ఎక్కువగా మనము ప్లాంట్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ప్లాంట్స్ నుంచి తీసుకునేటివి చెప్తారా ఎగ్జాంపుల్స్, వెజిటేబుల్స్, ఓకేనా, ప్యాడీ, మనం తినడం కోసం యూజ్ చేసే మెటీరియల్స్ ఉన్నాయి కదా, ప్యాడీ, మెయిజ్, ఇవన్నీ కూడా చాలా దీనిలో 100 చెప్తారు, చెప్పండి అంటే టైం ఇస్తే అన్ని ఎక్కువ మెటీరియల్స్ని గెటింగ్ ఫ్రమ్ వాటర్ ప్లాంట్స్. These are all said to be natural substances and planting natural substances. Some substances we will get from animals also. Animals నుంచి కూడా తీసుకుంటాం. Animals నుంచి తీసుకునేది ఏంటంటే మిల్క్, ఎగ్స్, మీట్. సో ఇట్లాంటివన్నీ కూడా మనము ఎక్కడ నుంచి తీసుకుంటున్నాము, ఎనిమల్స్ నుంచి మనము తీసుకోవడం జరుగుతుంది. చీజ్, బటర్ ఇట్లాంటివన్నీ కూడా ఎనిమల్స్ నుంచి మనము తయారు చేసుకుంటాము. సో దీస్ ఆర్ ఆల్సో న్యాచురల్ సబ్స్టెన్సెస్, నేచర్లో ఉన్న వాటి నుంచే వస్తున్నాయి ఇవన్నీ, కాబట్టి నేచురల్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ వన్, సో సాల్ట్స్ ఎక్కడ నుంచి జనరల్గా తీసుకుంటాం మనము, సీస్ నుంచి, సముద్రాల నుంచి తయారు చేయడం జరుగుతుంది సాల్టీ మెటీరియల్స్. అదేవిధంగా రాకీ మెటీరియల్. అదేవిధంగా మెటల్స్, ఆల్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎర్త్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మెటల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, అన్నీ కూడా న్యాచురల్ సబ్స్టెన్సెస్ కిందకే రావడం జరుగుతుంది. ఇక ఈ న్యాచురల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏం చెప్తారు, the substances we are getting from nature are called as natural substances. After these natural substances, now let me discuss about artificial substances. Artificial materials. What is meant by these artificial materials and artificial substances? అంటే మనము నేచర్లో ఉన్న సబ్స్టెన్సెస్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ప్లాంటింగ్ మెటీరియల్స్. ప్లాంట్స్ నుంచి చెక్క ఇట్లాంటివి తయారు చేస్తాం కదా, చెక్క ఒడ్డు తీసుకుంటాం కదా, అవి మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అవి వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది, నంబర్ అనేది తగ్గిపోతూ ఉన్నది. కాబట్టి మనం మళ్ళీ సర్వైవ్ కావాలి, జీవించాలంటే మనకు అవి కావాలి కదా, మరి అవి మొత్తం వాటిని యూజ్ చేసుకోవడం వల్ల అవి మొత్తం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వాటి ప్లేస్లో ఇంకేమైనా కొత్తవి యూజ్ చేద్దామా, కొత్తవి అంటే నేచర్ నుంచి వచ్చేది కాకుండా ల్యాబొరేటరీలో తయారు చేసే మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా,
అట్లాంటి మెటీరియల్స్ ఏమంటారు? ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ అంటారు. Artificial materials means what? The materials which are prepared in the laboratory. Artificial materials means what? The materials which are prepared in laboratory, they are called as what? Artificial materials. Artificial materials example ga em iskochu? Plastics. Plastics are the what? Artificial materials. Next one, steel. Steel అనేది artificial material ana? Yes. Metals ని కలిపి తయారు చేస్తాం. ఇక్కడ ఒకటే మెటల్ ఉంటేనేమో దట్ ఈస్ సెడ్ టు బి వాట్? మెటల్. సిల్వర్, కాపర్, ఐరన్ అట్లాంటి మెటల్స్. ఇక్కడ స్టీల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ వాట్? ఐరన్, కార్బన్, క్రోమియం, మ్యాంగనీస్ అట్లాంటి మెటల్స్ కలవడం వల్ల స్టీల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనము ఆర్టిఫిషియల్ మెటీరియల్స్గా మనము తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ మెటీరియల్స్గా మనము తీసుకోవడం జరుగుతుంది. నైలాన్ దారాలను మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో. డెక్రాన్, నెక్స్ట్ రెయిన్ కోట్స్ మనం వేసుకుంటున్నాం కదా డైలీ లైఫ్లో. రెయిన్ కోట్స్ అవన్నీ కూడా దే ఆర్ కమ్ అండర్ వాట్? ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్. దే ఆర్ నాట్ గాట్ ఫ్రమ్ వేర్? దే ఆర్ నాట్ గాట్ ఫ్రమ్ నేచర్లో ఉన్న సబ్స్టెన్సెస్ నుంచి తయారు చేయట్లేదు. అవి ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాము? ల్యాబొరేటరీలో తయారు చేస్తున్నాము, ల్యాబ్లో తయారు చేస్తున్నాము. వాటిని ఏమంటారు? ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్. వాట్ దే ఆర్ కాల్డ్? ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్. వీటిని తీసుకోవడం జరుగుతుంది. వీటిని మనము మ్యాన్ మేడ్ సబ్స్టెన్సెస్ అని కూడా అంటారు. ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ ఏమొచ్చిందా? మ్యాన్ మేడ్ సబ్స్టెన్సెస్ అని కూడా అనడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్? డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కి సంబంధించిన కాన్సెప్ట్. సో now let me concentrate on what importance of chemistry in various fields. Different fields లోపల మనం కెమిస్ట్రీని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నామో ఒకసారి చూద్దాం. సప్లయింగ్ ఆఫ్ ఫుడ్. మనం ఫుడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సప్లై చేయాలి. ఇక్కడ నుంచి మనకేదో పక్క ఊరుకో లేకపోతే పక్క ప్లేస్కో పక్క ఇంటికి వేయాలంటే టక్కన తీసుకపోయి ఇచ్చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి వేరే కంట్రీకి సప్లై చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి 2 days 3 days 2 years 3 years 2 months 3 months పడుతుంది, ఎక్కువ రోజులు పడుతుంది. సో మనకు షిప్స్ మీద పంపిస్తే చాలా ఎక్కువ రోజులు పడుతుంది. అట్లా మనం సప్లై చేయాలి, ఫుడ్ని సప్లై చేయాలంటే అక్కడ పాడైపోయే అవకాశం ఉంటుంది. అట్లా పాడు కాకుండా ఎక్కువ కాలం ఉండాలి అని అంటే మనం కొన్ని కెమికల్స్ని వాటికి యాడ్ చేస్తాము. వాటిని ఏమంటారు? ఫుడ్ ప్రిజర్వేటర్స్. ఏమంటారు వాటిని? ఫుడ్ ప్రిజర్వేటర్స్ని మనము యాడ్ చేస్తాము. మీరు ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు జనరల్గా. ఒక మామిడికాయ మొక్క ఉందనుకోండి, దాన్ని కోసి పెట్టండి, 2 రోజుల వరకు ఏమవుతుంది? ఖరాబ్ అయిపోతుంది. అదే మీరు మామిడికాయ చట్నీ చూస్తారు కదా, ఆ మామిడికాయ చట్నీని కనుక తీసుకుంటే అదేమవుతుంది? ఈ సంవత్సరం పెడితే వచ్చే సంవత్సరం దాకా ఉంటుంది. ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కాదు. ఎందుకు కావడం లేదు అని అంటే దానికి కొన్ని కెమికల్స్ మనం యాడ్ చేస్తున్నాము. ఆయిల్ యాడ్ చేస్తున్నాము, సాల్ట్ యాడ్ చేస్తున్నాము. దీస్ ఆర్ ద వాట్? మెయిన్ కెమికల్స్. ఆయిల్ అండ్ సాల్ట్ ఆర్ ద మెయిన్ కెమికల్స్ ఇన్ ఆర్డర్ టు వాట్? సో ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ దట్ వాటర్ చట్నీ. దాని యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అది కూడా ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటారు. సో సమ్ వాట్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఆల్సో వీ హ్యావ్. సో అదేవిధంగా ఈ ఫుడ్ని మనము పంపించేటప్పుడు దానికి ఫంగస్ పడుతుంది. ఫంగస్ పెట్టకుండా ఉండడం కోసం మనము కొన్ని ఫంగీసైడ్స్ యూజ్ చేస్తాం. ఇన్సెక్ట్స్ ఖరాబ్ రాకుండా వాటికి ఇన్సెక్టిసైడ్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. సప్లై చేసేటప్పుడు ఇట్లాంటి మెటీరియల్స్ని మనము ఎక్కువగా యాడ్ చేసి దాని యొక్క లైఫ్ టైంని మనము ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏం చేస్తామంటే అడల్ట్రేషన్ చేస్తాం. ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఏంటా? ఫుడ్ అడల్ట్రేషన్ చేసి పంపించడం జరుగుతుంది. ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఏంటి అంటే ఆ ఫుడ్ ఒక ఫామ్లో ఉన్న ఫుడ్ని ఇంకొక ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాల్డా చూస్తుంటారు. డాల్డా ఏంటి? ఆయిల్ని డాల్డాగా మార్చి పంపిస్తాం. ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ ఎక్కువ కాలం ఉంటే దానికి స్మెల్ వస్తుంది. మీరు డాల్డా ఎక్కువ దానికంటే చాలా ఆయిల్ ఒక 1 monthలో స్మెల్ వచ్చేదంటే డాల్డా 4-5 months 6 months దాకా రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం మార్చుకున్నాం. దాని యొక్క స్టేట్ని కానీ, దాని యొక్క టేస్ట్ని కానీ, దాని కలర్ని కానీ మార్చి ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని ఏమంటారు? ఫుడ్ అడల్ట్రేషన్ అంటారు. మీరు చిన్నపిల్లలు అనుకోండి, చిన్నపిల్లలకు వాళ్ళకి అందంగా కనబడితేనే వాళ్ళు తింటారు కదా. కళ్ళకు అందంగా కనబడితేనే వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి అందంగా కనబడడం కోసం కలరింగ్ మెటీరియల్స్ కొన్ని యాడ్ చేయడం జరుగుతుంది. అట్లా
అటువంటి వాటిని అట్లా చేర్చడాన్ని ఏమంటారు అంటే ఫుడ్ అడల్టరేషన్ అంటారు. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ చిప్స్ ఉన్నాయనుకోండి, ఆ చిప్స్ ఒకసారి ట్రాన్స్పోర్ట్ చేసినాము, ఒకసారి తయారు చేసి బ్యాగ్లో నింపినామంటే 6 months దాకా వాడతారు కదా. సో మరి 6 months దాకా ఖరాబ్ అవ్వకుండా ఎట్లా ఉంటుంది అంటే అందులోపల సమ్ ఇనర్ట్ గ్యాసెస్ దే విల్ ఫిల్. జనరల్గా నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేస్తారు. చిప్స్ బ్యాగ్ లోపల ఏం ఫిల్ చేస్తారా? నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేస్తారు. ఆక్సిజన్ గ్యాస్ ఉందనుకోండి స్పాయిల్ చేసేస్తుంది. ఆక్సిజన్ గ్యాస్ కనుక ఉంటే ఏమవుతుంది? రియాక్షన్ చేసి దాన్ని స్పాయిల్ చేస్తుంది. ఆక్సిజన్ గ్యాస్ లేకుండా దేని ఫిల్అప్ చేస్తారు? నైట్రోజన్ గ్యాస్ ఫిల్అప్ చేస్తారు. చిప్స్ బ్యాగ్లో ఉండే గ్యాస్ నైట్రోజన్ గ్యాస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఫుడ్ని సప్లై చేసేటప్పుడు ఇట్లాంటి టెక్నిక్స్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఫుడ్ని సప్లై చేసేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఫుడ్ అడల్టరేషన్. అండ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ దట్ ఫుడ్ మెటీరియల్ యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేయాలి. దీని తర్వాత సెకండ్ వన్ అగ్రికల్చర్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నాము? అగ్రికల్చర్ లిబర్టీ. సో ఇన్ దిస్ వాట్ అగ్రికల్చర్ కనుక మనం తీసుకుంటే ఈ అగ్రికల్చర్ లోపల ఏం యూజ్ చేస్తున్నాము? అగ్రికల్చర్ లోపల మీరు డైలీ లైఫ్లో చూస్తుంటారు ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తున్నాం. ఫెర్టిలైజర్స్ అంటే ఏంటివి? సో that means what in the some chemicals we are used in order to what fertile, in order to increase the what crop production. So that means what వీటిని ఏమంటారు? మాన్యూర్స్ అంటారు. మనకు ఫుడ్ ఎట్లానో వాటికి చెట్లకు అట్లాంటి నైట్రోజనేటెడ్ సబ్స్టెన్సెస్ అవసరం అవుతుంది. వాటిని ఏమంటారు? ఫెర్టిలైజర్స్ అంటారు. వాటిని మనం యూజ్ చేసి ఎక్కువగా తయారు చేస్తున్నాం. మరి ఫెర్టిలైజర్స్ కనుక తీసుకున్నట్టయితే న్యాచురల్ ఫెర్టిలైజర్స్ని మనం ఈ రోజుల్లో యూజ్ చేయడం లేదు, చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం. ఎందుకు అనంటే జనాభా చాలా ఎక్కువ పెరిగిపోయింది, పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి ఈ పాపులేషన్కి అవసరమైన ఫుడ్ని సప్లై చేయాలి అంటే ఎక్కువ మొత్తంలో మనం ఫుడ్ని పండించాల్సి ఉంటుంది. కాబట్టి మనము వీఆర్ నాట్ యూజింగ్ సమ్ ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ అండ్ ద సబ్సిడింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. మీ ఇంట్లో మీ పేరెంట్స్ని అడిగి కొన్ని ఫెర్టిలైజర్స్ యొక్క పేర్లు రాయాలి, కొన్ని ఫెర్టిలైజర్స్ యొక్క పేర్లను నేర్చుకోవాలి. అడగండి, మీ పేరెంట్స్ అడగండి, దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నెక్స్ట్ వన్, so it will helps, this is what part of chemistry will helps in order to increase better seeds. మంచి సీడ్స్ని తయారు చేయడం కోసం సమ్ టెక్నిక్స్ మనము యూజ్ చేయడము జరుగుతుంది. అదేవిధంగా ఇదే అగ్రికల్చర్ లోపల మనకు అనేక రకాల చీడపీడలు వస్తాయి, అనేక రకాల సూక్ష్మక్రిములు వస్తాయి, అనేక రకాల దట్ మీన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ విల్ డిస్ట్రాయ్ అవర్ క్రాప్స్. ఆ క్రాప్స్ని డిస్ట్రాయ్ చేయకుండా మనం సమ్ కెమికల్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ పెస్టిసైడ్స్. వాటిని ఏమంటారు? పెస్ట్స్ని కంట్రోల్ చేయడం కోసం వాటిని యూజ్ చేస్తాము, పెస్టిసైడ్స్. సో ఆ పెస్టిసైడ్స్ ఏమేమి కావచ్చు? ఫంగిసైడ్స్ కావచ్చు, లేదా ఇంకేం కావచ్చు? ఇన్సెక్టిసైడ్స్, రోడెంట్స్ అంటే ఎలుకలు, అట్లాంటి చీమలు, పాములు, అట్లాంటి వాటిని తీయడం కోసము అట్లాంటి మెటీరియల్స్ మనము యూజ్ చేయడము జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కెమికల్స్ మనం యూజ్ చేస్తాము. ఇక్కడ ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఇక్కడ యూజ్ చేసే ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఒకటి కాదు, డిఫరెంట్. వాటి ప్రాపర్టీస్ వేరే, వీటి ప్రాపర్టీస్ వేరే. ఇవి అగ్రికల్చర్ ఫీల్డ్ లోపల మనము యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, సో మినరల్ ప్రాస్పెక్టింగ్, మినరల్ ప్రాసెస్ లోపల మినరల్ కెమిస్ట్రీ, మినరల్ ప్రాసెస్ లోపల మినరల్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్ ఫ్రమ్ ఎర్త్ క్రస్ట్ నుంచి తయారు చేస్తాము. ఆ ఎర్త్ క్రస్ట్ నుంచి తీసుకున్న ఇంప్యూర్ మెటాలిక్ కాంపౌండ్స్ ఏమంటారు అంటే మినరల్ అంటారు. ఏమంటారు? మినరల్ అంటారు. ఈ మినరల్ నుంచి ఫ్రమ్ విచ్ మినరల్ we can extract more quantity of metal. ఏ మినరల్ నుంచి అయితే ఎక్కువ క్వాంటిటీలో మెటల్ని తయారు చేయగలుగుతామో దాన్ని ఏమంటారు? ఓర్ అంటారు. ఈ ఓర్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత అందులో నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని యూజ్ చేయాలి. మెటల్స్ వచ్చిన తర్వాత వాటి యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేయాలి. దానికోసం ఎట్లాంటి టెక్నిక్స్ని మనం యూజ్ చేస్తున్నాం అదంతా కూడా we will discuss about what in this మినరల్ కెమిస్ట్రీ. దీనిలో డిస్కస్ చేస్తాం. ఇదంతా మినరల్ కెమిస్ట్రీ కింద మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనకు స్టీల్, ఐరన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ ఇన్ ద సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఎకానమీ ఆఫ్ కంట్రీ యొక్క ఎకానమీ మీద కూడా చాలా ఇంపార్టెన్స్, చాలా మనకి ఎఫెక్టివ్ చూపెట్టడము జరుగుతుంది.
నెక్స్ట్ వన్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. ఇండస్ట్రీస్లో మనము ఏ విధంగా ఈ కెమిస్ట్రీకి సంబంధించిన నాలెడ్జ్ని మనము యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. సో ఇండస్ట్రీ ఫీల్డ్ లోపల ఇండస్ట్రీ లోపల కూడా మనం వాట్ ఇండస్ట్రీ వాట్ ఎస్టాబ్లిషింగ్. ఒక ఇండస్ట్రీ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే ఏం చేయాలి, మనం తయారు చేసే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ని మనం అమ్మితే తయారు చేయడానికైనా ఖర్చు కంటే ఎక్కువ లాభం రావాలి. అట్లాంటి ప్రాసెస్లని మనము ఇన్వెంట్ చేయాలి, అట్లాంటి ప్రాసెస్లను మనము అడాప్ట్ చేసుకోవాలి. అట్లాంటి ప్రాసెస్ల గురించి చెప్పేదంతా ఎక్కడ చూస్తాం మనము, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. ఎక్కడ చూస్తాము, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. అయితే ఎట్లాంటి మనము ఇక్కడ చూడడము జరుగుతుంది అని అంటే వీ కెన్ వాట్ ప్రిపేర్. ఈ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో కూడా మెటల్స్కి సంబంధించి అల్లాయిస్ని తయారు చేయడం జరుగుతుంది, అల్లాయిస్ని తయారు చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇండస్ట్రీ లోపల ఇంకోటి గ్రీన్ వాటర్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ గురించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ద పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ విల్ డీల్స్ అబౌట్ వాట్ మేజర్లీ ఆర్ మెయిన్లీ డిక్రీజ్ ద పొల్యూషన్ ఇన్ ద అట్మాస్ఫియర్ యాజ్ వెల్ యాజ్ ద సాయిల్కి అట్మాస్ఫియర్లో పొల్యూషన్ని డిక్రీజ్ చేసి ఎక్కువ మనము ప్రోడక్ట్స్ని వచ్చే విధంగా తయారు చేసుకునే ప్రాసెస్లని మనము ఈ గ్రీన్ కెమిస్ట్రీ టాపిక్ లోపల చూడడం జరుగుతుంది. అది ఇండస్ట్రీ కింద తీసుకున్నాం. ఇక మెడిసిన్ ఫీల్డ్ లోపల ఏం చేస్తాము మీకు తెలుసు ఈ మెడిసిన్ గురించి కదా. సో వాట్ ఆర్ ఇట్ మే వాట్ వి ఫెల్ డౌన్ ఇంటూ డిఫరెంట్ డిసీజెస్, వి గో టు వాట్ హాస్పిటల్ అండ్ డాక్టర్ విల్ సీజ్ us అండ్ దే విల్ గివ్ యూ సమ్ కెమికల్స్. కొన్ని కెమికల్స్ రూపంలో, టాబ్లెట్స్ రూపంలో, సిరప్స్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది. అవి మొత్తం మనము మెడిసిన్స్గా మనము యూజ్ చేయడం జరుగుతుంది. మెడిసిన్ అంటే ద డ్రగ్ అంటే ఏంటి అని అంటే ద కెమికల్ విచ్ వీఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద డిసీజ్ ఆర్ ఇన్ ఆర్డర్ టు డయాగ్నోసిస్ ద డిసీజ్. దాన్ని ఏమంటారు మనకు మెడిసిన్ అని అనడము జరుగుతుంది, మెడిసిన్ అని మనము అంటాము. ఇక నెక్స్ట్ ఆఫ్ దిస్ వాట్ మెడిసిన్, నెక్స్ట్ మనం కన్స్యూమర్ ప్రోడక్ట్స్లో చూస్తున్నాం. కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, డైలీ లైఫ్లో ప్రతిరోజు యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్ ఏమంటారు, కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అంటారు. ఈ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లోపల మేజర్గా మనం డైలీ లైఫ్ లోపల ప్రతిరోజు యూజ్ చేసుకునే మెటీరియల్స్ను కన్స్యూమర్ ప్రోడక్ట్స్లో చేర్చడం జరుగుతుంది. మనం డైలీ లైఫ్లో ప్రతిరోజు యూజ్ చేసుకునేది ఎక్కువగా ఏం చేస్తాము, ఐరన్ అంటే మెటల్స్కి సంబంధించిన మెటీరియల్స్ని కానీ, ప్లాంట్స్కి సంబంధించిన మెటీరియల్స్ని కానీ, వాటిని కనుక మనం డైలీ లైఫ్ లోపల యూజ్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఏమైతే వాటి యొక్క సంఖ్య తగ్గిపోయి మనకు తర్వాత కాలం లోపల అవి ఏమి లేకుండా పోతాయి. కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ వాట్ దోస్ మెటీరియల్స్ నవేడేస్ వీఆర్ యూజింగ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ మనము యూజ్ చేయడం జరుగుతుంది. అది కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కింద మనము చేర్చవచ్చు. ప్లాస్టిక్ మెటీరియల్స్ మనము యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా సో వీఆర్ వాట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ వీఆర్ వియరింగ్ వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్. అన్ని కాటన్ నుంచే తయారు చేయాలనుకున్నటువంటి కాటన్ అనేది చాలా ఎక్కువగా పండించాల్సి వస్తుంది. కాటన్ అనేది ఎక్కువగా మొత్తం కాటనే పండిస్తే మన ఫుడ్ మెటీరియల్స్ ఎట్లా, అందుకని ఏం చేస్తున్నాము, వీఆర్ ప్రిపేరింగ్ ఇన్ ద ల్యాబ్ వాట్ డిఫరెంట్ మెటీరియల్స్ విచ్ ఆర్ వాట్ రిప్లేస్డ్ బై ద కాటన్ లాగానే ఉంటుంది, కాటన్ చేసే ప్రాపర్టీసే చేస్తుంది. అట్లాంటివి మరి ల్యాబ్లో కొన్ని మెటీరియల్స్ని తయారు చేసుకుంటున్నాము. కొన్ని అంటే దట్ మీన్స్ వాటి కొన్ని థ్రెడ్స్ని తయారు చేసుకున్నాము. నైలాన్ థ్రెడ్స్ అంటాము, డెక్రాన్ థ్రెడ్స్ అంటాము, రేయాన్ థ్రెడ్స్ అంటాము. అట్లాంటివి తయారు చేసి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అవి కూడా మనకు చాలా యూస్ఫుల్ అవ్వడం జరుగుతుంది కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కింద. కాటన్ ఈజ్ వాట్ రిప్లేస్డ్ బై వాటర్. కాటన్ అనేది ఏమవుతుంది, కాటన్ ఈజ్ వాట్ రిప్లేస్డ్ బై నైలాన్, రేయాన్, డెక్రాన్ ఇట్లాంటి వాటితోటి రిప్లేస్ అవ్వడము జరుగుతుంది. ఇక కాస్మెటిక్ కెమిస్ట్రీ, కాస్మెటిక్ రంగం లోపల ఏ విధంగా, కాస్మెటిక్ ఫీల్డ్ లోపల ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉందో మనం చర్చిస్తాం ఇప్పుడు. సో బిఫోర్ దట్ కాపీ, ఇదంతా మొత్తం కాపీ చేసుకోండి. సో మనం ఈ క్లాస్ 2ని ఇక్కడ ఆపుతాము, ఎందుకంటే వీడియో లెంత్ పెరుగుతుంది. సో ఎందుకంటే మీరు ప్రతి క్లాస్ లోపల ఏం చేయాలి, మీ 20 minutes క్లాసులు చూడాలి, మిగతా 20 minutes వరకు నోట్స్ రాసుకోవడానికి, డిస్కస్ చేయడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది
మెయిన్గా ఇక్కడ మనం ఈ క్లాస్లో మెయిన్గా చెప్పేది ఎవరి గురించి అంటే ద స్టూడెంట్స్ విచ్ ఆర్ బ్రైట్ స్టూడెంట్స్ విచ్ ఆర్ స్టడీయింగ్ ఎవరైతే బ్రైట్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాన్సెప్ట్ దిస్ ఇస్ ద వాట్ ఇక్కడ దీని గురించి ఏంటి అంటే ఇది ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ గురించి తయారు చేస్తున్న మెటీరియల్ ఇది. సో ఆ క్లాసెస్ ఇది కాబట్టి సో మీరు క్లాస్ వింటున్నప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ క్లాస్ వింటున్నప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు ఒక 20 minutes క్లాస్ వినాలి, 20 minutes దాని గురించి డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో జనరల్గా 20 minutes లెంత్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనము వాట్ లెట్ us start our class here. This is the what class number 2 under what chemistry and its importance. So class work లో ఏం రాస్తారు, క్లాస్ వర్క్ నోట్బుక్ లో బోర్డు మీద ఏవైతే చెప్పినామో అవి క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయండి. ఆ తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ 10 ఇస్తాను. ఈ 10 మీరు నేర్చినట్టు నేర్వాలి. అదేవిధంగా నోట్బుక్లో రాయాలి, హోంవర్క్ నోట్బుక్లో రాయండి లేదా క్లాస్ వర్క్ నోట్బుక్లో రాసిన ఇబ్బంది ఏం లేదు. ఆ 10 questions మీరు ఆన్సర్స్ నేర్చారంటే అల్టిమేట్గా ఈ కాన్సెప్ట్ అంతా వచ్చినట్టే. అంటే మీకు వచ్చే ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఒక 10-15 questions లోపల ఫ్రేమ్ చేస్తాను. కాబట్టి మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ నేర్స్తే ఈజీ ఉంటుంది మీకు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ వాటర్ హోంవర్క్. దీని మీద ఒక 10 questions హోంవర్క్ ఇస్తాను. అదేవిధంగా ఎగ్జామ్, ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా 10 questions ఎగ్జామ్ ఇస్తాను. ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్ కనుక రాసి హోంవర్క్ చేసినట్టయితే మీకు కాన్సెప్ట్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా మీరు మెరుగ్గా ఆన్సర్ చేయగలగాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఉద్దేశం. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని అంటే నేను చెప్పే క్లాసెస్ అన్నీ రెగ్యులర్గా వినండి, రెగ్యులర్గా వర్క్ చేయండి. 100% మీరు సక్సెస్ కాకపోతే చూడండి. ఓకేనా? రైట్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.